హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ తర్వాత ప్రభాస్ గారు ఒక అదిరిపోయే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. రీసెంట్ గా ఒక సినిమా ఫంక్షన్ ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే దానికి మంచితనం ఎక్కువైపోవడం వల్ల కొన్ని సినిమాలకి ఫ్యాన్స్ న్యాయం చేయలేకపోతున్నాను, బట్ ఈసారి నుంచి ఖచ్చితంగా స్టోరీయే కాదు ప్రతి ఒక్కటిని క్యాల్కులేట్ చేసుకుని సినిమాలు చేయాలి అన్నట్టు, అంటే ఆ వేలో ఒక్కటైతే చెప్పడం జరిగింది. అండ్ కరెక్ట్, ఎందుకంటే నిజాయితీకి మారు పేరు ప్రభాస్ గారు. అండ్ ఆయనకున్న మంచితనము, ఆయనకున్న జాలి హృదయం వల్ల ఆయన అంటే ఒక మంచి డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వచ్చి ఒక కథ చెప్తే, కథ నచ్చితే అతను పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టరా, హిట్ లో ఉన్నాడా, ఫ్లాప్స్ లో ఉన్నాడా అనేది ఆలోచించకుండా అతనికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 10 years నుంచి కూడా ఆఫ్టర్ బాహుబలి తర్వాత సాహో చేశారు. సాహో డైరెక్టర్ ఎవరు? సుజిత్. అప్పటికి రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశారు, హిట్, కానీ చాలా చిన్న డైరెక్టర్ అనమాట. అండ్ రన్ రాజా రన్ కి ఛాన్స్ ఇచ్చింది కూడా ప్రభాస్ గారు అని చెప్పి చాలా వార్తల్లో కూడా సుజిత్ గారు చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చిన రాధేశ్యామ్, రాధాకృష్ణ గారు జిల్ అనే మూవీ, ఫస్ట్ మూవీ ఫ్లాప్, సెకండ్ మూవీ రాధేశ్యామ్ స్టోరీ చెప్పారు. కానీ అతను ఫ్లాప్ లో ఉన్న అతను ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే స్టోరీ నచ్చి అతను ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన ఛాన్స్ ని, ఆ డైరెక్షన్ ఛాన్స్ ని అతను సరిగ్గా వాడుకోలేకపోయారు. అండ్ అంతేకాకుండా దాంట్లో ప్రభాస్ గారు చాలా ట్రోల్స్ కూడా గురయ్యారనమాట. అంటే అతని ఫేస్ లో కొన్ని మార్పులు చేర్పులు జరగడము, అండ్ ప్రభాస్ గారి ఫేస్ బాగాలేదని, ఆ రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ గారి ఫేస్ ఇంతకు ముందు అసలు ఇలా ఎప్పుడూ లేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ చాలా ట్రోల్స్ కూడా చేశారు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు. దాని తర్వాత ప్రభాస్ గారి జీవితంలో మర్చిపోలేని కళాఖండం అనమాట ఇది. ఓం రావత్ గారు ఆది పురుష్ అని చెప్పి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారనమాట. అది థియేటర్ దగ్గర అడ్డంగా బోల్తపడిన సినిమా. చాలా అంటే చాలా దారుణమైన నెగిటివ్ టాక్స్ తో ఖాళీ థియేటర్ లో సినిమా రన్ చేశారు ఆ టైంలో. అండ్ అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓం రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, థియేటర్ లో ఒక సీట్ ని ఆంజనేయ స్వామి వారి సినిమా చూడటానికి వదిలేశారంటే ఆంజనేయ స్వామి వారు వచ్చి సినిమా చూస్తారా? అది ఇలాంటి సినిమాని. దాని మీద అంటే ఆడియన్స్ ట్రోల్ చేయడమో లేకపోతే పబ్లిక్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం కాదు, ఒక సినిమా ఫంక్షన్ లో మన రానా ఇంకా తేజ సజ్జా గారు ఒక అవార్డ్ ఫంక్షన్ ని హోస్టింగ్ చేస్తూ కూడా ఇలా దీని గురించి టాపిక్ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి థియేటర్ లో ఏం చూస్తామని ఓటీటీలో చూద్దామని చెప్పి ఆంజనేయ స్వామి కూడా వదిలేశాడు థియేటర్ లో అని చెప్పి ట్రోల్స్ చేశారు. సినిమా వాళ్ళతోనే ట్రోల్స్ చేయించుకున్నారు ఆ సినిమాని ప్రభాస్ గారి దగ్గర. అంటే ఏం చేయలేని పరిస్థితి. ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఆ డైరెక్టర్లు వినియోగించుకోలేకపోయారు. కట్ చేసి ఆ తర్వాత కొంచెం నిర్ణయాన్ని చేంజ్ చేసుకుని మళ్ళీ ఒక ట్రాక్ లోకి వచ్చి ప్రశాంత్ నీల్ గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సలారు నిజంగా ప్రభాస్ గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ మాస్ ట్రీట్ అనమాట. మామూలు కాదు, ఒక మంచి ఫెస్ట్ అయితే ఇచ్చారు. ఆ సలార్ తర్వాత మళ్ళీ వెంటనే కల్కి రావడము, నాగాశ్విన్ గారు కూడా కల్కిలో ప్రభాస్ గారు ఆ లాంగ్ హెయిర్, ఆ కొత్త డిఫరెంట్ లుక్, ఒక కొత్త వరల్డ్ లుక్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అండ్ అదంతే సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. థియేటర్స్ లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మారుతి గారు వచ్చి ఒక స్టోరీ అప్పుడు, అంటే మారుతి గారు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ మారుతి గారు ఫస్ట్ సినిమా భలే భలే మగాడ్వే, అది 2013 or 14 లో వచ్చిన సినిమా. అది ఒక 12 years అయింది. కానీ ఒక భారీ బడ్జెట్ మూవీ అయితే ఇప్పటి వరకు మారుతి గారు చేయలేదు. మారుతి గారు చేసిన అన్ని మూవీస్ లో కూడా ఒక భారీ బడ్జెట్ మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది రాజాసాబ్. ప్రభాస్ గారు అంత మంచి ఛాన్స్ ఇచ్చారు రాజాసాబ్ తో. అంటే అతను తీసుకున్న స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది ప్రభాస్ గారికి, అండ్ దానికోసమే సినిమా చేయడం జరిగింది. కానీ ఆ ప్రెజెంటేషన్ అనేది 99% ఫెయిల్ అయింది. ఆ థియేటర్ లో ఆడియన్స్ ని ఆ కన్విన్స్ చేయలేని పరిస్థితిలో మన మారుతి గారు చిక్కుకున్నారు. అంతేకాదు, అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు పెడుతున్నారు అంటే సినిమా ప్రమోషన్ చేయడానికి పెడుతున్నారా, లేకపోతే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మణికొండలో ఇల్లు ఉంది, సినిమా నచ్చకపోతే ఇంటికి రండి అని చెప్పని అన్నారు. అంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండొచ్చు, తప్పలేదు. బట్ ఏంటంటే ఒక పెద్ద స్టార్ తో, ఒక పాన్ ఇండియా స్టార్ తో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఒక డైరెక్టర్ ఆలోచించాల్సిన విషయము ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా తీయాలి. సో అతను రాసుకున్న స్టోరీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ప్రెజెంటేషన్ ని క్యాచ్ చేయగలగాలి. మారుతి గారు 100% ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో. అండ్ మూవీ చాలా మందికి నచ్చలేదు, 90% పీపుల్స్ కి అయితే నచ్చలేదు. కానీ ఎవరైతే కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి సినిమాని సినిమాలా కాకుండా ఆ చేసిన ఎక్స్పెరిమెంట్ ఎలా చేయగలిగాడు అనే ఆ ప్రెజెంటేషన్ తీసుకోగలిగిన వారు మాత్రం సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళలో నేను కూడా ఒకరు. నాకు నిజంగా చెప్తున్నాను, రాజాసాబ్ మూవీ చాలా బాగా నచ్చింది.
ఖచ్చితంగా చూస్తుండండి. ఇంతకు ముందు మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే సుకుమార్ గారు కూడా మన మహేష్ బాబు గారితో ఒక మైండ్ గేమ్ ఆడారు, వన్ నేనొక్కండి అనే మూవీ. నిజంగా ఆ మూవీ తర్వాత యూట్యూబ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలుసు. ఇప్పటికీ దాంట్లో సాంగ్స్ కానీ కొన్ని సపరేట్ సీన్స్ ఉంటాయి. ఆ విలన్ ని వాష్రూమ్ లో చంపే సీన్, ఆ డైలాగ్స్ చాలా బాగా హిట్ అయింది. అంటే సినిమా థియేటర్ లో వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదు, కానీ తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. ఖచ్చితంగా రాజా సాబ్ కూడా అలా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో మంచి హిట్ అయిందని నాకైతే చాలా నమ్మకం ఉంది. కానీ ఒకటి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం సినిమా ప్రెజెంట్ చేయాలి థియేటర్స్ లో, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రభాస్ గారితో నెక్స్ట్ సినిమాలు చేయాలనుకున్న ఎవరైతే చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఇప్పటి వరకు భారీ బడ్జెట్ ఫిల్మ్స్ చేయని డైరెక్టర్లు అవ్వచ్చు, అది ఒకటి మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభాస్ గారు మంచి హెల్ప్ చేస్తారు, మంచి సక్సెస్ అనేది ఇస్తారు. అండ్ ఇప్పుడు ది రాజా సాబ్ తర్వాత ఈ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి నేను తీసే ప్రతి ఒక్క సినిమా కూడా చాలా ప్లాన్డ్ గా ఆలోచించి చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఖచ్చితంగా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి డిసిజన్ తీసుకున్నారు. దానికి తగ్గట్టే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ రాబోతున్న కల్కి 2 నాగవంశీ గారు ఆల్రెడీ కల్కి మామూలు హిట్ కాదు, థియేటర్లు బద్దలైపోయినాయి. ఆ ఒక కొత్త థీమ్ తో వచ్చారు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సలార్ 2 ప్రశాంత్ నీల్ గారిది. సలార్ గురించి చాలా మంది ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు. సలార్ అనేది ఒక చిన్న శాంపుల్ మాత్రమే, అసలు స్టోరీ మొత్తం సలార్ 2 లో ఉంది. సలార్ 2 ప్రభాస్ కెరియర్ లో ఇంకొక టర్నింగ్ పాయింట్ అవుతుంది అని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఫౌజీ హను రాఘవపూడి గారు ఇప్పటి వరకు అన్ని ఒక క్లాస్ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. సీతారామం కానీ, లేదంటే అందాల రాక్షస్ కానీ చాలా క్లాస్ ఉంటాయి. కానీ ఈసారి ఒక 1980s లోకి వెళ్ళిపోయి, 1980s కూడా కాదు, ఈవెన్ నాకు తెలిసి అంటే కొన్ని ఆ లుక్స్, కొన్ని పిక్చర్స్ అవి రిలీజ్ చేశారనమాట. ఇది ఇండిపెండెన్స్ కి ముందు జరిగిన స్టోరీ లాగా అనిపిస్తుంది. ఏదో సమ్ బ్రిటిష్ కాలము, ఆ పాతకాలం జైలు, ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీలో సెటిల్ వేసి షూట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే ఒక మాస్ సినిమా అనే చెప్తున్నారు. ప్రభాస్ గారిని ఒక కొత్త స్టైల్లో, దాంట్లో పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ గారు, బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి కూడా కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనేది మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం చెప్పలేము అనమాట. సో ఒక అంటే హను రాఘవపూడి గారు చేసినవి చిన్న సినిమాలు అయినా సరే ఒక ఆడియన్స్ లో ఒక మంచి క్రేజింగ్ తీసుకొచ్చారు. సో అలాంటి డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు. దాని తర్వాత స్పిరిట్ గురించి ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గురించి మనకు తెలిసిందే, యానిమల్ అర్జున్ రెడ్డి చూసాము, కబీర్ సింగ్ చూసాము అంటే కుదరదు. సో అవి రెండు యూత్ కోసం, లైక్ ఏంటంటే పర్టికులర్ గా కాలేజ్ స్టూడెంట్స్ కోసం చేసిన సినిమాలు లాగా అనిపిస్తాయి మనకి. ఆ యాటిట్యూడ్ అవ్వచ్చు, అందులో ఉండే కొన్ని సీన్స్, ఈవెన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఒక హాలీవుడ్ ఇండస్ట్రీగా మార్చే ప్రయత్నం చేశారు కొన్ని రొమాంటిక్ సీన్స్ తో. మనం యానిమల్ లో కానీ అర్జున్ రెడ్డి లో కానీ చూడదు. అర్జున్ రెడ్డి అనుకుంటే అర్జున్ రెడ్డి అమ్మ మొగుల్లాగా తయారైంది యానిమల్ మూవీ. దాంట్లో ఆ సెకండ్ హీరోయిన్ తో ఉండే రొమాంటిక్ సీన్స్ అయితే నిజంగా థియేటర్ లో యూత్ అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అలాంటి సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ లో ప్రభాస్ గారిని మళ్ళీ, అంటే ఫౌజీలో పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టాక్ అయితే వచ్చింది, మళ్ళీ స్పిరిట్ లో కూడా పోలీస్ ఆఫీసర్. స్పిరిట్ లుక్స్ అయితే నిజంగా ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ మీసం కానీ, లేకపోతే ఆ క్లీన్ షేవ్, ఆ హెయిర్ కట్, రీసెంట్ టైమ్స్ లో మనం ఇలాంటి ప్రభాస్ గారిని అసలు ఎప్పుడు చూడలేదు. సో ఈ 4 మూవీలు అంటే ఆల్మోస్ట్ 2 వచ్చేసి సీక్వెల్స్, కల్కి ఇంకా సలార్ అయితే సీక్వెల్స్. నెక్స్ట్ ఫౌజీ ఇంకా స్పిరిట్ రెండిట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఇంకొకటి ఒక కరప్షన్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి కూడా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. సో కరప్షన్ పోలీస్ ఆఫీసర్ అంటే నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ మీద ఒక స్టోరీ, అది కూడా థియేటర్స్ లోకి. సందీప్ రెడ్డి గారు ప్రతి సినిమా చాలా కాంట్రవర్సీలకు గురవుతాయి అనమాట. అర్జున్ రెడ్డి టైంలో పోస్టర్లు అవ్వచ్చు, నెక్స్ట్ యానిమల్ మూవీ ఆ రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు, చాలా కాంట్రవర్సీలు. బయట ఎవరైతే ఈ జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఎవరేమన్నప్పటికీ నేను తీయాలనుకుంటే నేను తీస్తాను కూర్చున్నారు. అలాంటిది ఒక కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తున్నప్పుడు మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ దాని గురించి స్పందిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్స్ యువర్ రఘురామోలటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.